దేవుని పేరుతో మీకు అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. కీర్తనలు 120 అధ్యాయము 1వ వచనం చదువుతున్నాను. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. ప్రైజ్ ది లార్డ్. ఎక్కువగా మనం మన జీవితాల్లో ఎన్నో శ్రమలు అనుభవిస్తూ ఉంటాము. వాటన్నిటి విషయంలో కూడా సహజంగానే మనం దేవునికి మొరపెట్టడం అనేది జరుగుతుంది. అయితే దేవుని కృప ద్వారా ఆయన హస్తం చాటున మనల్ని భద్రపరచడానికి ప్రతి ఒక్క సమస్యల నుంచి మనల్ని దేవుడు ఖచ్చితంగా విడిపిస్తాడు. ఎప్పుడైతే మనం దేవునికి ఇష్టానుసారంగా జీవిస్తామో, ఎప్పుడైతే దుష్టుడికి దూరంగా బతుకుతామో, ఎప్పుడైతే మన ఆలోచన తీరు కూడా దేవునికి అనుగుణంగా ఉంటుందో, ఖచ్చితంగా మనం దేవునికి మొరపెట్టినప్పుడు ప్రత్యుత్తరం ఇవ్వటం అనేది ఖచ్చితంగా దేవుని దగ్గర నుంచి వస్తుంది. అలాగే మనకి సంబంధం లేని విషయాల్లో కూడా అలాగే కొంతమంది మోసం చేయటం కానీ, అబద్ధాలు ఆడడం కానీ, అలాగే ఫైనాన్షియల్గా మోసం చేయడం కానీ, వ్యక్తిగత దూషణ కానీ, అకారణంగా నిందించటం, ఇట్లాంటి సందర్భాల్లో ఖచ్చితంగా మనల్ని ఎంతగానో కృంగదీసే పరిస్థితులు ఇవి. అయితే దేవుని కృప ద్వారా వాటన్నిటి నుంచి ఖచ్చితంగా విడుదల చేస్తారు. ఎందుకంటే ఎప్పుడైతే మనం దేవునికి ఇష్టలుగా జీవిస్తామో, ఖచ్చితంగా సాతాను తన చేష్టల ద్వారా మనల్ని ఎప్పుడూ నిందిస్తూ శ్రమల్లోకి నెట్టేయాలని చూస్తూ ఉంటుంది. దేవుని బిడ్డలమైన మనము ఖచ్చితంగా దేవునికి మొరపెట్టినట్లయితే మనకి జవాబు దొరుకుతుంది. కాబట్టి ప్రియులారా, ఈ ఆదరణకరమైన వాక్యము మీ జీవితాల్లో మీరు చేసే పనుల్లో ఉద్యోగాల్లో అనేక విషయాల్లో కూడా మిమ్మల్ని మరింత ధైర్యం కలిగించి దేవుని చిత్తానుసారంగా నడవటానికి బలపడాలనే ఉద్దేశంతో ఈ వాక్యాన్ని నేను ఇప్పుడు చదివాను. ఈ వాక్యానికి సంబంధించిన కొన్ని రిఫరెన్స్ వాక్యాలు కూడా మీకు షేర్ చేస్తున్నాను. అందులో 1 సమూయేలు 22వ అధ్యాయం 7వ వచనము, కీర్తనలు 18వ అధ్యాయము 6వ వచనము, కీర్తనలు 32 7వ వచనము, కీర్తనలు 91 15వ వచనము, కీర్తనలు 143 11వ వచనము. కాబట్టి అందరూ దేవుని వాక్యానుసారంగా జీవించాలి, అలాగే మరింత బలపడాలి, ఆదరణ కలిగి ఉండాలి, దేవుని చేత శక్తి పొందుకోవాలి అని దేవుని పేరుతో మిక్కిలి కోరుకుంటున్నాను. ప్రైజ్ ది లార్డ్.